Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు కామన్లీ ఆస్డ్ డౌట్స్ అండ్ ఐ కెన్ సే ఇట్స్ మిత్స్ ఇన్ ఇన్ఫర్టిలిటీ దాని గురించి తెలుసుకుందాం. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు బ్రేక్ ద ఆర్ బస్ట్ అవుట్ దట్ మిత్స్ ఇన్ ఫర్టిలిటీ. సో బేసికల్ చాలా మంది అనుకుంటుంటారు లైక్ వీఆర్ స్టిల్ యంగ్, వీఆర్ జస్ట్ 22, వీఆర్ జస్ట్ 24, సో మాకు ఫర్టిలిటీ ఇష్యూస్ ఏవి ఉండవు అని అనుకుంటారు. ఇట్స్ ప్యూర్లీ అ మిత్ బికాస్ నవడేస్ వాట్ వీఆర్ సీయింగ్ ఈవెన్ ఎట్ ద యంగర్ ఏజ్ గ్రూప్ లైక్ 22-24 ఇయర్స్ వాళ్ళకు కూడా మనకు ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. వాట్స్ ద రీజన్ అనేది స్పెసిఫిక్ గా ఇదే రీజన్ అని మనం చెప్పలేము. ప్రాబబ్లీ డైటరీ ఫ్యాక్టర్స్ కానీ, బికాస్ ఇప్పుడు నవడేస్ మనం ఏదైతే తీసుకుంటున్నామో ఫుడ్ అంతా కూడా ఆర్గానిక్ కాదు కదా, ఇట్స్ అన్ ఆల్ అడల్టరేటెడ్ ఫుడ్. అదొకటి. లేదు వాళ్ళకు బై బర్త్ వాళ్ళకు లో ఇమేజ్ లెవెల్స్ ఉన్న వాళ్ళకు కూడా యంగర్ ఏజ్ గ్రూప్ లోనే మనకు రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. సో యంగర్ ఏజ్ గ్రూప్ కాబట్టి మాది రిజర్వ్ బాగానే ఉంటది అనుకోవడం ఇట్స్ ప్యూర్లీ అ మిత్. సెకండ్ మిత్ ఏంటంటే లైక్ ఇన్ఫర్టిలిటీ అనేది ఓన్లీ లేడీస్కి సంబంధించిన ప్రాబ్లం. ఓన్లీ లేడీస్లో ప్రాబ్లం ఉంటేనే పిల్లలు అవ్వరు అనేది ఇట్స్ ప్యూర్లీ అ మిత్. సో ఇప్పట్లో ఉన్న సిచ్యువేషన్ ఎలా అంటే మనకు ఈవెన్ లేడీస్లో 50% అయితే ఈవెన్ జెంట్స్లో కూడా 50% రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది. ముందు ఏంటంటే ఒకప్పుడు ఎక్స్క్లూజివ్గా లేడీస్లో అరౌండ్ 80% ప్రాబ్లం ఉంటే జెంట్స్లో 20% ప్రాబ్లం ఉండేది. బట్ ఇప్పుడున్న సినారియో ఏంటంటే మేల్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆన్ రైస్. సో లేడీస్ 50% అయితే ఈవెన్ జెంట్స్లో కూడా 50% ప్రాబ్లమ్స్ అనేది కామన్గా చూస్తూ ఉన్నాం. సో ఓన్లీ లేడీస్ ప్రాబ్లం వల్లనే పిల్లలు అవ్వరు, సంతానం కలగట్లేదు అనేది ఇట్స్ ప్యూర్లీ అ మిత్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు టైమింగ్ ఆఫ్ ఇంటర్ కోర్స్ అంటే కొంతమంది అనుకుంటా ఉంటారు లైక్ పీరియడ్స్ లో కలిస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది, లేదు త్రూ అవుట్ ద మంత్ కలిస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఇట్స్ ప్యూర్లీ అ మిత్. మనకి ఏంటంటే లైక్ ఓవులేషన్ డేస్ అంటే మీరు మన దగ్గర కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ఏంటంటే బేస్ లైన్ మనకు సింపుల్ న్యాచురల్ సైకిల్ ఫాలిక్యులర్ స్కాన్స్ చేస్తాం. సో యూజువల్ గా ఆన్ అన్ యావరేజ్ మనకు డే 11 నుంచి డే 18 మధ్యలో ఎగ్ డెవలప్మెంట్ అవ్వడం కానీ ఓవులేషన్ అవ్వడం కానీ ఆ డేస్ లలో అవుతుంది. సో ఆ డేస్ లలో ట్రై చేయండి అంటాం. అంతేకాని త్రూ అవుట్ ద సైకిల్ ట్రై చేస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఇట్స్ ప్యూర్లీ అ మిత్. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ మిత్ ఏంటంటే లైక్ డైలీ ఇంటర్ కోర్స్ చేస్తేనే ప్రెగ్నెన్సీ అందుతుంది అండ్ అదర్వైజ్ ప్రెగ్నెన్సీ అందదు అనేది దట్స్ ఆల్సో ప్యూర్లీ అ మిత్. సి ఆన్ అన్ యావరేజ్ మనకు స్పర్మ్ సెల్ యాక్టివ్గా ఏంటంటే లైక్ 48 to 72 అవర్స్ స్పర్మ్ సెల్ అనేది యాక్టివ్గా ఉంటుంది. సో దట్స్ ద రీజన్ వీ యూజువల్లీ ఆస్ ద కపుల్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ట్రై చేయండి. అది కూడా మనకు ఓవులేషన్ అవుతుందా లేదా స్కాన్స్ లో చూసుకుంటాం అండ్ స్పెసిఫిక్ డేస్ చెప్తాం. అందులో కూడా డైలీ కంపల్సరీ అనేది ఏం లేదండి, మనకు అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ ట్రై చేయండి అంటాం. సో దట్ ద క్వాంటిటీ ఆఫ్ ద సీమన్ విల్ బి గుడ్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ ఆల్సో విల్ బి గుడ్. సో డైలీ కలవాలి అనేది ఇట్స్ ప్యూర్లీ అ మిత్. నెక్స్ట్ మిత్ అంటే చాలా మంది అడుగుతుంటారు లైక్ ఇప్పుడు ఓవులేషన్ టైం కదా మేడం, లైక్ డైలీ 2 or 3 times ఇంటర్ కోర్స్ కంపల్సరీ అనేది దట్స్ ఆల్సో ప్యూర్లీ ఎ మిత్. బికాస్ వన్స్ యూ హ్యాడ్ అన్ ఇంటర్ కోర్స్ అట్లీస్ట్ సీమెన్ సెల్ అంటే స్పర్మ్ సెల్ విల్ బి యాక్టివ్ ఫర్ 2 to 3 days. సో ఆల్టర్నేట్ డేస్ అండ్ డైలీ వన్ లైక్ ఆల్టర్నేట్ డేస్ దట్ టు వన్ వన్స్ యూ కెన్ ట్రై. ఇట్స్ నాట్ దట్ అంటే ఫ్రీక్వెంట్ ట్రైయింగ్ కూడా నాట్ రిక్వైర్డ్. దట్స్ ఆల్సో ప్యూర్లీ అ మిత్. అండ్ నెక్స్ట్ మిత్ ఏంటంటే లైక్ స్పెసిఫిక్ పొజిషన్. కొంతమంది అడుగుతుంటారు మనకు అంటే ఈ పొజిషన్ లో ట్రై చేస్తే బేబీ బాయ్ ఛాన్సెస్ ఎక్కువగా అంట, ఇంకో వేరే పొజిషన్ లో ట్రై చేస్తే బేబీ గర్ల్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనేది దట్స్ ఆల్సో ప్యూర్లీ అ మిత్. సో బేసికలీ పొజిషన్స్ డజంట్ డిసైడ్ ద సెక్స్ ఆఫ్ ద బేబీ. సో బేబీ మేల్ బేబీ ఆ ఫీమేల్ బేబీ అనేది ఇట్స్ బేసికలీ ఇట్స్ క్రోమోజోమ్స్ అంటే లైక్ విచ్ ఎవర్ జీన్ ఈస్ డామినెంట్ అంటే ఇప్పుడు ఎక్స్ అండ్ వై అనేది ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ అంటే డామినెంట్ ఉంటే ఇట్ విల్ బి ఏ బేబీ గర్ల్. ఇఫ్ వై క్రోమోజోమ్ ఈస్ డామినెంట్ దెన్ ఇట్ విల్ బి ఏ బేబీ బాయ్. అదర్వైజ్ ద పొజిషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్ కోర్స్ డజంట్ డిసైడ్ ద సెక్స్ ఆఫ్ ద బేబీ. సో దట్స్ ఆల్సో ప్యూర్లీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.